మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగలహరి ఇది ఆంధ్ర పత్రిక సచిత్ర వారపత్రికలో సీరియల్గా ప్రచురింపబడింది. దీనికి ముందు మాట కళాప్రపూర్ణ డాక్టర్ దాశరథి గారు రాశారు. ఈ నవల ప్రారంభిస్తున్నాను. పల్లవి పల్లవి వస్తూనే బూట్లైనా విప్పకుండా పిలిచాడు చరణ్. పల్లవి పలకలేదు. సరాసరి లోపలికొచ్చాడు. మంచం మీద నీరసంగా పడుకొని ఉంది. ఒళ్ళంతా చెమట పట్టి ఉంది. వెంట్రుకలు నుదుటికి అతుక్కొని ఉన్నాయి, చెమటకి తడిసి. ఏంటిది పల్లవి, ఎందుకు ఇట్లా ఉన్నావు? ఏమైంది చెప్పు. భుజాలు పట్టి మొహం మీద వంగుతూ చెప్పు పల్లవి చెప్పు అన్నాడు చరణ్. ఏం లేదు, అదిగో ఫ్లాస్కులో కాఫీ ఉంది, ముందు మీరు కాఫీ తాగండి. ఈ పూటకి నేను లేవలేను, కాళ్ళు తేలిపోతున్నాయి, వంట మీరే చెయ్యాలి నీరసంగా నవ్వింది పల్లవి. వంట సరే, కాఫీ సరే, నీకేమైంది చెప్పు ముందు. పక్కనే కూర్చున్నాడు చరణ్, భార్య భుజం మీద చెయ్యేసి. చెప్తాగా, ముందు కాఫీ తాగండి. అబ్బా, విసుగ్గా లేచాడు చరణ్. బూట్లు సాక్సు విప్పి మంచం కిందకి తోసి లోపలికి వెళ్ళాడు. కాళ్ళు చేతులు మొహం కడుక్కొని తుడుచుకుంటూ గదిలోకి వచ్చాడు. పల్లవి, నువ్వు పొద్దున కూడా భోజనం చేయలేదే అని అడిగాడు. అబ్బా, అన్ని సంట్లు శోధిస్తారు, నాకు తినబుద్ధి కాలేదు, తినలేదు. అదే ఎందుకని ఏమో. లేచి కూర్చుంది పల్లవి. కాఫీ గ్లాసులో పోశాడు చరణ్. నాకు వద్దండి, ఆ వాసన వస్తూ ఉంటేనే కడుపులో తిప్పుతోంది అంటూ ఉండంగానే వాంతి అయిపోయింది. చరణ్ కంగారు పడుతూ ఆమె తల పట్టుకున్నాడు. లింగమ్మ, లింగమ్మ గట్టిగా పిలిచాడు. అప్పుడే ఆ వాకిట్లోంచి వస్తున్న లింగమ్మ పరుగున లోపలికి వచ్చింది. అమ్మగారికి వాంతి అవుతోంది, కాస్త నీళ్ళు తీసుకురా. లింగమ్మ పరిగెత్తి చెంబుతో నీళ్ళు తీసుకొచ్చింది. పల్లవి ముఖము నోరు స్వయంగా కడిగాడు చరణ్. తోటకూర కాడలాగా వాలిపోతున్న భార్యని పరుపు మీద పడుకోబెట్టి లింగమ్మతో, లింగమ్మ, నువ్వు ఇదంతా శుభ్రం చేసి డాక్టర్ గారిని పిలుచుకురా. వదిలే, నేను పిలుచుకొస్తాను, నువ్వు అమ్మగారిని చూసుకుంటూ ఉండు అంటూనే చెప్పులైనా వేసుకోకుండా బయటికి పరిగెత్తాడు చరణ్. లింగమ్మ శుభ్రం చేయడం ప్రారంభించింది. నీరసంగా కళ్ళు విప్పిన పల్లవి కాఫీ గ్లాసులను చూసి, అయ్యగారు లేరా లింగమ్మ అని అడిగింది. లేరమ్మా, డాక్టర్ కోసం వెళ్ళారు అంది లింగమ్మ. అయ్యో, కాఫీ కూడా తాగనే లేదే అంది నొచ్చుకుంటూ పల్లవి. మరో 15-20 నిమిషాలకి డాక్టర్ గారితో వచ్చాడు చరణ్. మా పెళ్ళయి 5 ఏళ్ళు దాటుతుంది డాక్టర్. ఈ 5 ఏళ్లలోనూ మా పల్లవి ఈ విధంగా అనారోగ్యంగా ఎప్పుడూ లేదు. ఏమన్నా వస్తే నాకే కానీ ఆమెకి ఎప్పుడు ఏదీ రాలేదు. అందుకే నాకు కాస్త కంగారుగా ఉంది. మరేం భయపడకండి, ఒట్టి వాంతులేనా? ఏదన్నా పడని వస్తువు తింటేను, అజీర్ణం వల్ల కూడా వాంతులు కావచ్చు. డాక్టర్ గారు పల్లవి పడుకున్న మంచం దగ్గరికి వస్తూ అన్నారు. ఏంటి మిస్టర్ చరణ్ అన్నారు. ఆవిడికి ఎప్పుడు ఏవి రాలేదా? ఆడవాళ్ళకి ఓర్పు ఎక్కువ అండి. చిన్న చిన్న వాటిని లెక్క చేయరు. నవ్వుతూ క్షుణ్ణంగా పరీక్ష చేశాడు. పర్వాలేదు, ఈ టాబ్లెట్స్ వాడండి, వాంతులు కడతాయి. తినాలనిపిస్తే తప్ప ఏది తినకండి. ఈ ఎలక్ట్రాల్ పౌడరు నీళ్ళల్లో కలిపి తాగుతూ ఉండండి. ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి. లేచారు డాక్టర్ గారు. డోంట్ వరీ మిస్టర్ చరణ్, ఏం భయం లేదు. ఒక్కసారి లేడీ డాక్టర్ చేత చెకప్ చేయించండి, ఎందుకైనా మంచిది. నాకు తెలిసిన మంచి గైనకాలజిస్ట్ ఒక ఆవిడ ఉంది, ఆవిడ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ని పంపి లోపలికి వచ్చిన చరణ్ని అడిగింది పల్లవి. ఏమన్నారు? ముందు ట్యాబ్లెట్ వేసుకో, ఆనక ఇది తాగు, అప్పుడు చెప్తాను. బుద్ధిమంతురాల్లాగా అతడు చెప్పింది చేసింది పల్లవి. ఇప్పుడు చెప్పండి, ఆయన ఏమన్నారో. లేడీ డాక్టర్కి కూడా చూపించమన్నాడు. కాసేపు ఏమీ మాట్లాడలేదు పల్లవి. ఇంకేమన్నా బాధ ఉందా పల్లు? తల నిమురుతూ అడిగాడు చరణ్. లేదండి, కానీ నాకు అదే అనుమానంగా ఉంది. ఏది?
అదే లేడీ డాక్టర్‌కు చూపిద్దామని. ఎందుకు? ఎందుకో అర్థం కాలేదా? నవ్వింది సిగ్గుగా. చరణ్ కళ్ళు తళుక్కుమన్నాయి. 5 ఏళ్లకి, సరిగ్గా 5 ఏళ్ల తర్వాత దేవుడు కరుణిస్తన్నాడా? భర్తనే చూస్తూ ఉండిపోయింది పల్లవి. మందగా గాలి వీస్తోంది. ఎండవేడిమికి కలిగిన తాపాన్ని తొలగించి సేద తీరుస్తోంది. సూర్యకిరణాల తీవ్రత, తీక్ష్ణత కొద్దిగా తగ్గుతోంది. సంధ్యాలక్ష్మికి లొంగిపోతున్నాడు సూర్యభగవానుడు. సంధ్యాలక్ష్మి సూర్యనారాయణను లొంగదీసుకున్న విజయగర్వంతో అప్పుడే వస్తున్న చీకటి కన్యను చూస్తోంది తిరస్కారంగా. కించిత్ చిన్నబోయిన చీకటి కన్య తనకు తోడై చంద్రుణ్ణి చూసి ధైర్యం తెచ్చుకుంది. చిరునవ్వు నవ్వింది. చీకటి వెలుగుల సంగమం అపూర్వం అన్నాడు చరణ్. అవునండి, ఎంత అందంగా ఉంది ఈ సాయంత్రం అంది పల్లవి. తెల్లని జరీ బార్డర్ ఉన్న చీర, తెల్ల బ్లౌజ్ వేసుకొని పవిత్రంగా కనపడుతోంది చరణ్ కళ్ళకి పల్లవి. ఇవాళ మన మనసులు అందంగా ఆనందంగా ఉన్నాయి. అందుకే ఏది చూసినా అద్భుతంగా అనిపిస్తోంది. అవునా? ఎందుకబ్బా అంత ఆనందం ఈ మనసులకి? కనురెప్పలు తాటిస్తూ కొంటెగా అడిగింది పల్లవి. ఎందుకో నీకు తెలియదా దొంగ? గడ్డం బట్టి ఆడిస్తూ గలగలా నవ్వాడు చరణ్. అబ్బా నిజం పల్లు, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? మన వివాహ జీవితం సార్థకం కాబోతోంది, ఫలప్రదం కాబోతోంది అన్నాడు చరణ్ తనే మళ్ళీ. పల్లవి మాట్లాడలేదు. పెళ్ళైన సంవత్సరం మొదలుకొని తమ బంధువులందరి దృష్టి తమ మీదే. ఏమ్మా, ఇంకా ఏమీ విశేషం ఉన్నట్టు లేదే? ఏం జాగ్రత్త పడుతున్నారా? ఇప్పటి వాళ్ళు అంతే, తర్వాత ఈ స్వేచ్ఛ ఉండదని. అయినా తొందరగా ముగించేసుకుంటే మంచిది. మళ్ళీ ఆ తర్వాత ఓపికలు ఉండవు కూడా. ఇట్లాంటి మాటలు విని నవ్వుకునేవాళ్ళు మొదట్లో పల్లవి, చరణ్ కూడా. 2 ఏళ్ళు గడిచాయి. అందరూ ఎక్కడికి వెళ్ళినా యగాదిగా చూడటం ప్రారంభించారు. డాక్టర్కి చూపించుకోకూడదు, ఏవో ఆపరేషన్లు అవి ఉన్నాయటగా పిల్లలు పుట్టడానికి. ఈ రోజుల్లో లేనివే ఉన్నాయి. ఏమో ఎవరిలో ఏ లోపమో, ఇద్దరూ చూపించుకుంటే మంచిది. ఇట్లాంటి వ్యాఖ్యానాలు విని ఏదోగా అయ్యేవి పల్లవి మనసు. చరణ్ పట్టించుకునేవాడు కాదు. మరో 2 ఏళ్ళు గడిచాయి. చరణ్ను చూసి అందరూ జాలి పడడం, సానుభూతి చూపించడం ప్రారంభించారు. పెళ్ళాం గొడ్రాలు అయినా ఎంత ప్రేమగా చూసుకుంటాడో! అంత మంచివాళ్ళు ఈ రోజుల్లో అరుదే సుమా. ఇంకోడైతే దానికింత పారేసి వేరే దాన్ని చేసుకునేవాడు. అవును, మగాడికేం లక్షణంగా చేసుకోవచ్చు. ఈ మాటలకి చరణ్కి బాగా కోపం వచ్చేది. వాళ్లతో సాధ్యమైనంత వరకు వాదించేవాడు. పల్లవిని అందరూ ఎంతగానో అవమానించేవారు బంధువుల్లో. పిల్లాడిని అవతలికి తీసుకెళ్ళండి, అదిగో ఆవిడొస్తోంది, ఇదిగో నిన్నే ఎత్తుకుంటానంటుందేమో, ఇవ్వద్దు. ఆవిడికి ఎదురుకుండా పిల్లలకి అన్నం పెట్టద్దన్నానా? గొడ్రాలు ఒక్క చూపు చాలు, పిల్ల అన్నం తినడమే మానేసింది బొత్తిగా. బాలింతరాళ్ళు అన్నం తింటుంటే గొడ్రాలు చూడకూడదు. అవతలకు పోవే, ఓపలేని దానివి, అది అసలే గొడ్రాలు. నిన్ను చూసి కాస్తో కూస్తో మనసులోనన్నా ఏడుపు లేకుండా ఉంటుందా? గొడ్రాలకేం తెలుస్తుంది బిడ్డల నొప్పని? ఈ విధంగా ఎక్కడికి వెళ్ళినా గొడ్రాలు గొడ్రాలు అనడంతో ఎక్కడికన్నా వెళ్ళడమే మానుకుంది పల్లవి. చాలా బాధపడుతూ ఉండేది పల్లవి. 5 ఏళ్ళు తిరిగేసరికి గొడ్రాలు అన్న పేరు స్థిరపడిపోయింది పల్లవికి. ఇన్నాళ్ళు ఎవరో ఏదో అనుకుంటున్నారులే అని కాసేపు బాధపడి ఊరుకునేది. కానీ చరణ్ మనసులో కూడా ఆ బాధ ఉన్నదా? తమకి పిల్లలు ఉండరేమోనని అనుమానం, భయం ఉండేదా? దానివల్ల తనంటే జుగుప్స ఉండేదా? ఏమో, అందుకే ఈ విషయం విని ఇంత ఆనందం పడుతున్నాడేమో. ఏంటి పల్లు, మౌనంగా ఉండిపోయావు? నీకు ఆనందంగా లేదు? మన ఇంట్లో కూడా చిన్న పాపాయి బోసి నవ్వులు, కేరింతలు, చప్పట్లు, తప్పటడుగులు, ఏడుపులు, అల్లర్లు, లాలిపాటలు, జోలిపాటలు, ఉయ్యాలలు, ప్రాము ఇవన్నీ తలుచుకుంటే ఎంత మధురంగా ఉంటుంది కదూ. చెప్పు పల్లు. పల్లవి పలకలేదు. అట్లాగే చూస్తూ ఉండిపోయింది భర్తతో. ఇన్నాళ్ళు జీవితం వేరు, ఇంక ముందు జీవితం వేరు.
ఇన్నాళ్ళు నాకు నువ్వు, నీకు నేను. కానీ ఇక ముందు మనిద్దరికి ఇంకొకరు. అసలు పిల్లలు లేని జీవితం జీవితం కాదు పల్లు. పాపల పసిడి పలుకులు వినలేని జీవితము ఒక జీవితమేనా? ఈ లోటు మనకిన్నాళ్ళు తెలిసి రాలేదు కదూ! ఇప్పుడు తెలుస్తోంది. అసలు నాకెంత తొందరగా ఉందో తెలుసా? ఇప్పుడే 9 నెలలు నిండి ఆ పాపాయి త్వరగా వచ్చేస్తే ఎంత బావుండనిపిస్తోంది. హక్కున నవ్వింది పల్లవి చరణ్ మాటలకి. పసిపాప కన్నా అమాయకంగా ఉన్న అతడి నిర్మలమైన వదనం చూసి మనసులో అనుమానాలన్నీ చెల్లాచెదరైపోయినాయి. మనసు తేలికైంది పల్లవికి. సశేషం. మిగతా భాగం తర్వాత.